ఇటు కృష్ణా గుంటూరు జిల్లాలో పండేది మంచిది సన్నబియ్యం. అవును. క్రమంగా ఇలా సన్నబియ్యం పండే ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళు రైతులు ధనవంతులై వాళ్ళ బిడ్డల్ని బాగా చదివించి ప్రధాన నగరాలకు పంపించేశారు. తర్వాత వీళ్ళు కూడా అటు వెళ్ళిపోయారు. ఇక కౌలుకి ఇవ్వడం వ్యవసాయం చేసేవాళ్ళు లేరు. రెండోది ఏమైపోయింది, చేపల చెరువుల కింద గోదావరి జిల్లాలో 3 వంతులు చేపల చెరువులకి వెళ్ళిపోయాయి. ఇంకా అక్కడ సన్నబియ్యం ఏడ పండుతుంది? మీకు మరీ దరిద్రం ఏంటో తెలుసా? రాష్ట్ర విభజన తర్వాత మన దరిద్రానికి సాక్ష్యము, భారతదేశంలో ఇదివరకు అత్యధికంగా ధాన్యం పండించే ప్రాంతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, టాప్ 3లో ఉండేది. పంజాబ్ తర్వాత మనం ఉండేవాళ్ళం. ఇవాళ ఏంటో తెలుసా, మనం 7వ స్థానంలోనూ, ఫస్ట్ ప్లేస్ తెలంగాణ. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో 30% పండేది, 70% మనకు పండేది. విడిపోయిన రాష్ట్రంలో తెలంగాణ నెంబర్ 1 అయింది, మనం 7వ స్థానానికి వచ్చాం. ఎక్కడికి దిగజారిపోయాం మనం? ఎందుకనేది సమస్య ఒకటి. అక్కడ బియ్యం లేదు, పండట్లేదు. పండనప్పుడు నువ్వు ఇవ్వలేవు. నువ్వు దాన్ని ప్రోత్సహించగలుగుతున్నావా? లేదు. ఆ కమిట్మెంట్ ఏమైనా ఉందా? ఆలోచిస్తున్నారా? లేదు. దాని గురించి పరిశోధనలు ఏమైనా చేశారా? సన్నబియ్యం పండించడానికి గురించి లేదు. దేశంలో 100కి 80 మంది సన్నబియ్యమే తింటున్నారండి. దాంట్లో పోషకాలు లేవు ఇవన్నీ మాట్లాడతాం కరెక్టే, కానీ పోషకాలతో కూడింది తినండి అంటే తింటున్నారా? బేసిక్గా కావాలంటే విడిగా పోషకాలు నోట్లు వేసుకుంటున్నారు, టాబ్లెట్లు